2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన ఏం సాధించావురా బాబు అంటే అవినీతి, హైదరాబాద్ చుట్టూన భూములు, తెలంగాణ ప్రజల యొక్క ముఖ్యంగా రైతులు, పేదలు, బలహీన వర్గాలు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ప్రజలను వెనుకబాటు కారణమైన ఈ 2 సంవత్సరాల పరిపాలన. ఎందుకంటే ఎన్నో ఆశలతోని టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోని కేసీఆర్ యొక్క అవినీతి పరిపాలన, బంధుప్రీతి పరిపాలన పారదోలి ఇలా ప్రజల పరిస్థితి ఏమైంది అంటే పెంక మీద ఉన్నట్టు ఆ రోజు తెలంగాణ ప్రజలు ఫీల్ అయితే ఇలా పొయ్యిలో పడ్డట్టు నిప్పుల మీద పడ్డట్టు తెలంగాణ ప్రజల బతుకలైనాయి. కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందిరా అంటే ఏమీ లేదు. ఎమ్మెల్యే స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తులు అవినీతి ఆరోపణలు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అవినీతి ఆరోపణలు. ఈరోజు హైదరాబాద్ చుట్టూన్న భూములను అమ్ముకోవడం, తెలంగాణ ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేసి బూటకపు వాగ్దానాలు చేసి, ఎందుకంటే గత 5 సంవత్సరాల కిందట వరకు కూడా ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేవలం భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, టీఆర్ఎస్ పరిపాలిస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలన మీద పోరాటం చేసింది బీజేపీ కార్యకర్తలు, కేసులు ఎదుర్కొంది బీజేపీ కార్యకర్తలు. ఎన్నో రకాలుగా పోరాటాలు చేసిన తర్వాత ఎన్నికలు వచ్చిన సమయంలో ఎన్నో అబద్ధ ప్రచారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల్ని, అలాగే దళితుల్ని, మహిళల్ని, రైతుల్ని అన్ని రంగాలు కూడా మోసం చేసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నో 420 హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ సూపర్ 6 అని చెప్పి ఒక హామీలు, ఏదైతే అబద్ధపు ప్రచారాలు చేసి బీజేపీ గెలవదని చెప్పి ఒక ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలు పీరియడ్ ఇంకా హనీమూన్ పీరియడ్ కిందనే వాళ్ళు భావిస్తూ తిరుగుతున్నారు. ఒక్క గ్రామాల్లో చిన్న రోడ్డు, గ్రామ అభివృద్ధి కోసం 1 రూపాయి, తెలంగాణలో ఏం సాధించామనంటే ఏమీ లేదు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ జిల్లా, ఇందూరు జిల్లా గురించి ముఖ్యంగా చెప్పుకున్నాం. ఇందూరు జిల్లాకు ఎయిర్పోర్ట్ రాలేదు, ఎన్ఎస్ఎస్ షుగర్ ఫ్యాక్టరీ రాలేదు, ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ రాలేదు. అలాగే దాంతోపాటు ఏదైతే ఈ జిల్లాకు వరపరాదిగా సాగునీరు విషయంలో ప్యాకేజ్ 2021 కింద ఏదైతే ప్రాణహిత చేవేళ్ల కింద ఉండే ప్యాకేజ్ ఉన్నాయో ఆ ప్యాకేజీలో 2 లక్షల ఎకరాలకు నీళ్ల గురించి వీళ్ళు కూడా మాట్లాడతలేరు. అన్ని రంగాల్లో గల్ఫ్ అన్నను మోసం చేశారు, రైతన్నను మోసం చేశారు, యువకుని మోసం చేశారు, మహిళలకు మహాలక్ష్మి అని చెప్పి 2,500 రూపాయలు ప్రతి నెల ఇది ఇస్తా అన్నాడు, పెన్షన్లు పెద్దోళ్ళందరికీ కూడా పెంచుతా అని చెప్పాడు. అన్ని రంగాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. కాబట్టి ప్రజలు తిరగబడేందుకు రేపు జరగబోయే ఏదైతే మహాధర్నా కార్యక్రమం ఉందో దాన్ని విజయవంతం చేయమని కోరుతున్నాను.